తమ వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ప్రియుడితో భర్తను చంపించింది ఓ ఇల్లాలు. స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించిన ఈ దారుణం వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండల కేంద్రంలో జరిగింది. ఇంతకీ ఈ కేసును పోలీసులు ఎలా ఛేదించారు? దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఏం చెబుతున్నారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. వికారాబాద్ జిల్లాలోని చౌడాపూర్ వాస్తవ్యులైన కవిత, రత్నయ్య భార్యాభర్తలు. కొంతకాలం పాటు వీరి వైవాహిక జీవితం సజావుగా సాగింది. కొంతకాలం క్రితం కవితకు అదే గ్రామానికి చెందిన రామకృష్ణతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త చనువుగా మారింది. ఇది ఇద్దరి మధ్య వివాహేతర సంబంధానికి దారితీసింది. చాటుమాటుగా కలుసుకోవడం మొదలైంది. కొన్నాళ్ల పాటు ఈ అక్రమ సంబంధం సాఫీగా కొనసాగింది. వీరి అక్రమ సంబంధం గురించి తెలిసిన కొందరు వ్యక్తులు కవిత భర్త రత్నయ్యకు తెలియజేశారు. దాంతో భార్యను భర్త నిలదీశాడు. దీంతో ఆమె సైలెంట్ అయిపోయింది. తన ఆనందానికి భర్త అడ్డు వస్తున్నాడని కవిత కోపం పెంచుకుంది. ఎలాగైనా భర్త అడ్డు తొలగించుకోవాలని భావించింది. తన ప్రియుడు రామకృష్ణతో ఈ విషయం చెప్పింది. ఇద్దరూ కలిసి రామకృష్ణను హతమార్చాలని నిర్ణయించుకున్నారు. ప్రియుడితో కుట్ర పన్నిన కవిత భర్తను చడీ చప్పుడు కాకుండా ప్లాన్ అమలు చేసింది. ఓ రోజు ఉదయాన్నే పొలం నుంచి ఇంటికి వస్తున్న రత్నయ్యను కవిత ప్రియుడు రామకృష్ణ ట్రాక్టర్తో ఢీకొట్టాడు. దీంతో తీవ్రంగా గాయపడ్డ రత్నయ్య అక్కడికక్కడే మరణించాడు. వెంటనే కవిత తన ప్లాన్ మరింత అమలు చేసింది. రోడ్డు ప్రమాదంలో రత్నయ్య చనిపోయినట్టుగా అందర్నీ నమ్మించింది. పోలీసులు కూడా మొదట జరిగింది యాక్సిడెంటే అని భావించారు. అయితే రత్నయ్య మరణంపై అతని సోదరుడు పోలీసుల వద్ద అనుమానం వ్యక్తం చేశాడు. దాంతో పోలీసులు లోతుగా విచారణ జరపగా అసలు విషయం బయటపడింది. ఈ నేపథ్యంలో పోలీసులు కవిత, రామకృష్ణలను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో పథకం ప్రకారం రత్నయ్యను హత్య చేసినట్టు ఇద్దరూ అంగీకరించారు. ఈ మేరకు నిందితులపై కేసులు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చౌదాపూర్ మండలం కేంద్రంలో చోటు చేసుకున్న హత్య కేసులో ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు పరిగి డీఎస్పీ శ్రీనివాస్, సిఐ శ్రీనివాస్ రెడ్డి, కుల్కచర్ల ఎస్ఐ రమేష్ కుమార్ తెలిపారు. నిన్న 13/12/2025 రోజు 11 గంటలకు మాకు ఒక కంప్లైంట్ వచ్చింది. కవిత అనే ఆమె కంప్లైంట్ ఇచ్చింది. దాని సారాంశం ఏమంటే, మా భర్త రత్నయ్య ఉదయాన్నే 5:30 గంటలకు పొలం వద్దకు పాల కోసం వెళ్తున్న క్రమంలో ఏదో గుర్తులేని వాహనం గుద్దడం వల్ల అతను చనిపోయినట్టుగా మాకు కంప్లైంట్ వచ్చింది. దాని మీద మేము కేసు నమోదు చేసుకొని విచారణ చేయడం జరిగింది. ఇందులో విచారిస్తే గతంలో ఈ రత్నయ్య భార్య అయిన కవితకు రామకృష్ణ అనే అతనికి ఇద్దరికి అక్రమ సంబంధం ఉంది. ఈ అక్రమ సంబంధం విషయం తెలిసి భార్యను అతను మందలించినట్టు ఈ విషయాలు విచారణ వెళ్ళలో భాగంగా ఈ రామకృష్ణ ట్రాక్టర్తో గుద్ది చంపినట్టుగా మాకు విచారణలో తెలిసింది. దాంట్లో రత్నయ్య భార్య కూడా అతనికి సహకరించి వాళ్ళ అక్రమ సంబంధానికి ఈయన అడ్డమొస్తున్నాడని చెప్పేసి కారణంతో అతన్ని అడ్డు తొలగించుకోవాలని చెప్పేసి ఉద్దేశంతో అతను పథకం ప్రకారంగా వాళ్ళ బావమరిది ఇప్పాయిపల్లి వాళ్ళ బావమరిది దగ్గర నుంచి ట్రాక్టర్ తెచ్చుకొని ఆ ట్రాక్టర్తో ఉదయాన్నే ఈ రత్నయ్య పాలకు వెళ్తున్న క్రమంలో ఈయన ట్రాక్టర్తో వెళ్ళి అతన్ని గుద్ది చంపినట్టుగా మాకు విచారణలో తెలిసింది. ఈరోజు రామకృష్ణను, రత్నయ్య భార్య అయినటువంటి కవితను ఇద్దరిని అరెస్ట్ చేసి కోర్టుకు పంపిస్తారు. అక్రమ సంబంధాలు అనర్థాలకు దారితీస్తున్నాయి. జీవితాల్ని ఛిద్రం చేస్తున్నాయి. కొందరి జీవితాల్ని నడి రోడ్డుకు లాగుతున్నాయి. ఇన్ని అనర్థాలుంటాయని తెలిసినప్పటికీ కొందరు అక్రమ సంబంధాల వలలో చిక్కుకుంటున్నారు. జీవితాల్ని నాశనం చేసుకుంటున్నారు.